సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మహద్గురు యొక్క మహద్వాక్యాలు, స్వామివారు పలిగినటువంటి మహద్వాక్యాలు మనం చెప్పుకుంటూ, గురువు దగ్గర అడగకుండా ఉంటే అన్నీ ఇస్తాడు. గురువు కానీ భగవంతుడు కానీ మనం అడిగామనుకోండి, వీడికి ఇదే కావాలని ఇదే ఇస్తాడట. అలాగే స్వామివారు ఏమంటున్నారు, తమకి తమ ఫోటోకి భేదమే లేదు, మీకు ఏదైనా ఉంటే మీరు ఇక్కడ దాకా రావక్కర్లేదు, అక్కడే ఫోటోకి చెప్పుకోండి చాలు అన్నారట. అంటే ఫోటోకి చెప్పుకుంటే నాకు చెప్పుకున్నట్లే, అది మీ దృష్టిలో ఫోటో, కానీ అది ఆయన చైతన్య రూపంతో. అందుకని స్వామీజీ కూడా అలానే ధృవపరిచారు. అంతేకాకుండా గురువు దగ్గర శిష్యుడు ఎలా ఉండాలో చెప్తూ ఉన్నారు. మనకి గురువుకి రాని విషయాలు, తెలియని విషయాలు, విద్య మన దగ్గర ఉన్నా కూడా ఏ రోజు మనం గొంతెత్తి ఆ విషయాన్ని చెప్పకూడదట. గురువు గుర్తించాలి. చెప్పకపోవడం వల్ల చెప్పని దోషం ఏమి రాదట. శిష్యుడైన వాడు తనకి ఏ రంగంలోనైనా సరే గురువుని మించిన ప్రావీణ్యత ఉన్నా ఆ విషయం పనిగట్టుకొని గురువు గారికి తెలుపకూడదు. అది శిష్య ధర్మం. ఒకవేళ గురువు గారే తమకు తాము ఏ సందర్భంలో అయినా ఆ విషయం తెలుసుకుంటే అందులోని శిష్యుని లోపమేం లేదు. గురువు సర్వజ్ఞుడై ఉంటాడు, నిజంగా తెలియకుండా ఉండడం అనేది ఉండదు. విప్లవాత్మకమైనటువంటి మానవతావాది స్వామీజీ. అంటే ఏదో ఆచారం కాకూడదు, లేకపోతే అది శుభం ఇది అశుభం అలాంటివి లేవు స్వామీజీ దగ్గర. వారు ఎప్పుడు కూడా అన్నిటికీ అతీతులు. పరిమితంగా ఉండేవాడికి ఇవన్నీ పనిచేస్తాయి. అవతార పురుషుడైన స్వామివారు విప్లవాత్మకమైన ఒక మానవతావాది కూడా. వారు ఎలాంటి ఆచారాలకు కట్టుబడి ఉండకుండా అన్నిటికీ అతీతంగా వ్యవహరించేవారు. అందుకని ఆయన పరిపూర్ణులు. ఒకసారి ఒక వితంతురాలి చేతి వెంట నారగించిన స్వామివారిని చూసి ఆశ్చర్యపోయిన ఒక భక్తుడు. అంటే స్వామివారి దగ్గరికి పాపం ఒక ఆవిడ వచ్చింది. ఆవిడకి పెళ్ళైన కొద్ది సమయానికే తమ భర్త చనిపోయాడు. ఒకసారి అలాంటి వాళ్ళు స్వామీజీ దగ్గరికి వచ్చినప్పుడు ఆమె భయపడుతూ వచ్చింది, అలాంటి వాడు మేము రావచ్చా రాకూడదా అని. కానీ మన స్వామీజీ అనంత కరుణామూర్తి ప్రేమ స్వరూపం వచ్చిన తర్వాత ఆవిడ చేతే అమ్మ నీకు వంట వచ్చాని అడిగారట. చూడండి ఎంత గమ్మత్తు. అంటే ఎవరైతే వచ్చి స్వామీజీ దర్శనం చేసుకోవటానికి తాకటానికి కూడా ఆలోచిస్తున్నారో అలాంటి వారితోటి స్వామీజీ పర్టికులర్గా అడిగి, నాకు ఆకలిగా ఉంది, నీకు వంట చేయడం వస్తే లోపలికి వెళ్ళి వంట చేసి పెట్టు అని చెప్పి వంట చేసిన తర్వాత మళ్ళీ ఆవిడ చేత వడ్డించి అట్లా వడ్డింపజేసి తీసుకున్నారట. తీసుకొని ఏమంటున్నారు, మళ్ళీ మా అమ్మ చేసినప్పుడు గుర్తు వచ్చాయని చెప్పి ఆవిడ్ని ఎట్లా అనుగ్రహించారంటే అంత ఆనంద సాగరంలో ముంచెత్తారు. ఇది చూసిన వాళ్ళకి వాడు అడిగారట, స్వామీజీ సామాన్యంగా కొన్ని ఆలయాల్లోనూ ఆశ్రమాల్లోనూ వితంతు స్త్రీలకు ప్రవేశం నిషిద్ధం కదా, అలాంటిది తమరు ఆమెతో వంట కూడా చేయించుకుని తిన్నారే, అది ఆశ్రమ ధర్మం విరుద్ధం కాదా అన్నారట. మనలాంటి వాళ్ళకి ఉంటాయి, మనకేంటి అట్లాంటివి నచ్చుతాయి, వాళ్ళు తాకనివ్వరండి, లేకపోతే ఇలా ఉండాలండి, అలా వెళ్ళాలండి అని. అంటే మన కోసం దిగి వచ్చాడు అనుకోండి, అది లోపంగా వెతుకుతూ ఉంటారు. ఆయన ఎంత ప్రేమ చూపించి స్వామీజీ ఎట్లాంటి అనుగ్రహం ఇచ్చారు అనేది గమనించారనమాట. అందుకని వాళ్ళ అనుమానాలు ఏవైతే ఉన్నాయో చాదస్తం, అంటే మేము పాటించడమే గొప్ప అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అని స్వామివారిని అడిగారట. మరి ఆవిడ చేత వంట చేయించుకొని తిన్నారే మీరు, మరి అది ఆశ్రమ ధర్మానికి విరుద్ధం కాదా అంటే స్వామివారు అన్నారట, కారణావతారాలు విశ్వజననీ వ్యవస్థకు బద్ధులు కారు. స్వామివారు మామూలు వాళ్ళు కాదు కదా, కారణావతారం. వాళ్ళు విశ్వజననీ వ్యవస్థకు బద్ధులు కారు. వారి అవతార లక్ష్యానికి అనుగుణంగా నడుచుకోవటమే వారి పరమావధి. పుణ్యపాపాల ప్రసక్తితో వారికి ప్రమేయమే లేదు. చూడండి అని అన్నారు. అప్పుడు ఆ శిష్యుడు, తాపసులను వితంతువులు తాకితే వారి తపోశక్తి తరిగిపోతుందంటారు కదా స్వామీజీ అని అడిగాడట. అంటే ఏంటి, అట్లాంటి స్త్రీలు ఎవరైతే భర్తను కోల్పోయి ఉన్నారో వాళ్ళు ఇలాంటి తపస్సులైన వారిని కనుక తాకితే, అంటే అందుకే పాద నమస్కారం తాకనివ్వరు అని చెప్తుంటారు కదా, ఎదురుపడినా కానీ ఏదో. అంటే ఎలా ఆచారం ఎలా అయిపోయింది అంటే అదేదో మంచిది కాదు మనకి ఏదో అని ఒక మూఢనమ్మకాన్ని కానివ్వండి, లేకపోతే ఒక ఇలాంటి భయంకరమైన దాన్ని ఒకటి ఆచరించడం అలవాటు చేసుకున్నారు. అందుకని ఇతనేమడుగుతున్నాడు, సరే భోజనం అయిపోయింది, అది బాగానే ఉంది స్వామి, అలాంటి వాళ్ళు వచ్చి కనుక తపస్సుల్ని, అంటే ఇట్లా తపోధనుల్ని తాకితే వారి తపస్సు శక్తి అంతా కూడా తరిగిపోతుంది అని అంటారు కదా స్వామీజీ అని అడగ్గా స్వామివారు అన్నారట,
ఆర్తిలో ఉన్న అవరును తాకితే తరిగిపోయేటంతటి దుర్బలమైనదే నా తపోశక్తి అయితే అది ఇప్పుడే పోయినా నేను బాధపడను అన్నాడు. అంటే అంత బాధలో ఉంది పాపం ఆవిడ. అలాంటి ఆవిడ ఒక ఆర్తిలోనున్న అబల గనక తాకితే, ఒక స్త్రీ కనుక తాకితేనే నా తపోశక్తి పోయేట్లయితే అలాంటిది నాకు ఉన్నా లేకపోయినా అది ఇప్పుడే పోయినా గానీ బాధ లేదు. ఎందుకంటే నేను ఇట్లా నిలబడేది కానప్పుడు నాకెందుకు బాధ అని. అంటే ఏంటి, స్వామివారు ఎంతటి మానవతావాది, ఎంత ప్రేమ స్వరూపం. అసలు ఆవిడకి ఇచ్చిన అనుగ్రహం చూస్తే పిచ్చి పట్టిపోతుందనమాట. అంటే ఎవరు లోపలికి రావడానికి కూడా భయపడ్డదట. అంటే మనం వెళ్ళొచ్చా స్వామి దగ్గరికి వెళ్ళొచ్చా, వారిని దర్శనం చేసుకోవచ్చా? కానీ ఆయన మనసులో ఉన్నవన్నీ తెలిసినవాడు, సర్వజ్ఞుడు, అత్యంత ప్రేమ స్వరూపం. అందుకని తనని పిలిచి ఆకలిగా ఉందమ్మా నీకు వంట చేయటం వచ్చా అడిగి మరి లోపలికి పంపించి వంట చేయించి మళ్ళీ ఆవిడ చేతే వడ్డింపజేసి స్వామివారికి భోజనం చేశారట. నిజంగా వాళ్ళు ఎప్పుడు తింటారు, వాళ్ళు ఎంత తింటారు, స్వామివారు తినే చెప్తే ఆశ్చర్యపోతారు. కానీ అట్లా అంతటి మానవతావాది, అంతటి ప్రేమ స్వరూపం. మంచితనాన్ని గుర్తించాలి అంటున్నాడు స్వామీజీ. స్వామీజీ అందరినీ తమ బిడ్డలకు ఆ సమదృష్టితో చూసేవారు. తమ భక్తులు కూడా అలా ఉండాలన్నదే వారి ధ్యేయం కూడా. మా స్వామివారు గొప్పవాళ్ళండి, మేము మాత్రం ఇట్లానే ఉంటామంటే ఎవరికి చెడ్డ పేరు? అంటే స్వామివారు ఏమని చెప్తున్నారు, అందరినీ తమ బిడ్డలుగా చూసేవాళ్ళు, సమదృష్టితో చూసేవాళ్ళు. వీళ్ళలో ఉంటుంది వ్యత్యాసం. ఎట్లా, స్వామికి నేనంటేనే ఇష్టం, ఆయనకి అందరూ ఒకటే, మనం ఎంత చేసుకుంటే అంత పొందుతాం. తమ భక్తులు కూడా అలా ఉండాలన్నదే స్వామివారి యొక్క ధ్యేయం కూడా. అయితే ఒకసారి పాటలు పాడుతూ భిక్షాటన చేసి బ్రతుకుతున్న గుడ్డివాళ్ళ గురించి ఒక శిష్యుడు చులకన భావంతో మాట్లాడగా, స్వామివారు భిక్షుకులైతేనేమి ఎంత భక్తిభావంతో పాడారు. పుష్పం యొక్క అందం చూడకనే తుమ్మెద అందలి మధువును మాత్రమే గ్రోలినట్లు మనం ఒక వ్యక్తి అదముడా అధికుడా అని చూడకుండా అతనిలోని ప్రతిభను, మంచితనాన్ని మాత్రమే గుర్తించాలి అని బోధించారు. అంటే మనం అంతా ఎంతసేపటికి కూడా డిస్క్రిమినేట్ చేస్తూ ఉంటాం చూడండి. కానీ స్వామివారు ఏమంటున్నారు, వాళ్ళు భిక్షుకులైనా కానీ, అంటే వాళ్ళు పాపం భిక్షాటం చేసుకుంటూ అయినా వాళ్ళు పాడిన ఆ పాటలో ఎంత భక్తిభావం ఉంది, మనం దాన్ని గమనించాలి తప్పించి ఒక పువ్వు దగ్గరికి ఇవి తుమ్మెదలు వెళ్తూ ఉన్నాయంటే బీస్ అవన్నీ ఆ పువ్వు అందంగా ఉందని వెళ్ళవట, అందులో ఉన్న తేనె కోసం వెళ్తాయి. అట్లా అందులోని మధువుని మాత్రమే గ్రోలినట్లు మనం ఒక వ్యక్తి వాడు అదముడా అధికుడా అనేది కూడా మనం చూడకుండా కేవలం అతనిలోని ప్రతిభను, మంచితనాన్ని మాత్రమే గుర్తించాలి అని బోధించారు స్వామీజీ. అప్పుడు మరొక భక్తుడు, స్వామీజీ అందులో పెద్దవాళ్ళిద్దరూ 2 కళ్ళు లేని గ్రుడ్డివారు. అంటే పాపం ఒక అమ్మాయి వస్తుంది తన తమ్ముళ్ళని తీసుకొని. అందుకని మళ్ళీ ఇతను అంటున్నాడు, స్వామీజీ అందులో పెద్దవాళ్ళిద్దరూ 2 కళ్ళు లేని గ్రుడ్డివారు జీవితాంతం వాళ్ళు ఎలా బ్రతుకుతారో అని జాలిపడగా, వారు 2 కన్నులు లేకుంటే వారి 2 కన్నులు లేకుంటే వారి సంగతి 3 కన్నులను వాడు చూసుకుంటాడులే అన్నారట. అంటే పరమేశ్వరుడే చూసుకుంటాడు, 2 కళ్ళు లేవు అని అంటే జాలికి కాను కొంచెం తేలిగ్గాను మాట్లాడటం అనమాట. అందుకని స్వామివారు మాత్రం ఎట్లా అన్నారు, 2 కన్నులు లేకుంటే వారి సంగతి 3 కన్నులను వాడు చూసుకుంటాడులే అని సర్వ ప్రాణకోటిపై తమ కృపా దృష్టి సదా ఉంటుందనే అర్థంతో ఉన్నారు. అంటే నిజంగా ఆ సంఘటన గుర్తు చేసుకుంటే ఆ అమ్మాయికి ఎలాంటి అనుభవం ఇచ్చారంటే, స్వామీజీ దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి ఎలాంటి అనుభూతి పొందిందో తెలీదు, ఆనందంతో అసలు జీవితం అందుకోసమే ఉందా అన్నట్టుగా. స్వామివారు ఒక్కసారి అలా చూశారట ఆ కళ్ళు లేని అమ్మాయి కళ్ళలోకి, అంతే ఆవిడ వణికిపోయి ఎట్లాంటి దివ్య దర్శనం ఇచ్చారో కానీ స్వామీజీ. అక్కడ ఉన్న వాళ్ళకి ఇవేమి కనపడవు కదా, వీళ్ళు ఏమనుకుంటారు, మనం అధికులం అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన దృష్టిలో అందరూ సమానులే. మహాత్ములతో ఎలా వ్యవహరించాలనేది స్వామివారు చెప్తూ ఉన్నారు. అంటే అష్టైశ్వర్యాలతో మహాత్ములను మనం కొనలేము. మనం సమాజంలో ఎంత గొప్పవాడిగా ఉన్నా మహాత్ములతో వ్యవహరించినప్పుడు కొన్ని వినయ విధేయతలు పాటించవలసి ఉంటుంది. మన అహంకారం అంతా ఇది మనం సంపాదించుకున్నవి, మనకు వచ్చినవి, మనకున్నవి అనే భావమే ఉంటుంది. అష్టైశ్వర్యాలతో మహాత్ముల్ని మనం కొనలేం. అంటే వాళ్ళని ప్రేమతోటి, భక్తితోటి వాళ్ళని పొందగలమే కానీ మన దగ్గర డబ్బు ఉంటే ఆయనకెందుకు?
ఈ సకల సృష్టికి ఆయన అధిపతి అయినప్పుడు మన దగ్గర ఉండే ఈ కొంచెం ఏ మూలకి? పోనీ వాటితో ఆయన అవసరం ఉందా ఆయనకి? బాబా దక్షిణ అడిగారంటే వీడికి లేని పుణ్యాన్ని ఆయన ఎట్లా కొట్లా ఆ దక్షిణ తీసుకోవడం ద్వారా వాడికి ఆ పుణ్యం సమకూరేట్లు చేసి వాడికి కావాల్సిన కోరికను కష్టాన్ని తొలగిస్తున్నారు తప్పించి ఒకవేళ నిధులు ఎక్కడున్నాయో తెలుసు, సర్వసంపదలకు అధిపతి ఆయనే, ఒకే చోట నుంచి నిప్పురు నీరు తీయగలిగిన వాడికి మనం ఇచ్చే దక్షిణ ఏమోనకి? పోనీ వచ్చిన వాడిని ఎట్లా వాడుతూ ఉన్నాడు? దాచుకుంటున్నాడా? చూడండి గమ్మత్తు. అందుకని అష్టైశ్వర్యాలతోటి అంటే మనం ఒకవేళ గొప్ప వాళ్ళం అయ్యి 4 ఎక్కువ తీసుకువెళ్ళినంత మాత్రాన స్వామీజీ దగ్గర బాబా దగ్గర మనకేం విలువ ఉండదు. ఎంత భక్తితో వారి పట్ల ఎలాంటి గౌరవం ఉంది, ఆయన భక్తుల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాం, చుట్టుపక్కల వాళ్ళతో పేదరికంలో ఉన్న వాళ్ళను లేకపోతే తిండి లేని వాళ్ళు మనం వాళ్ళతో ఎట్లా ప్రవర్తిస్తూ ఉన్నాం, అహంకారంతో ఉన్నామా, అన్ని ఆయన రూపాలను గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తున్నామా అన్న దాన్ని బట్టి ఆయన దగ్గర ఉంటుంది తప్పించి నీకుంటే ఉంటుంది. అందుకని మా స్వామీజీ అంటున్నారు, మామూలుగా అష్టైశ్వర్యాలతో మనం మహాత్ముల్ని కొనలేము. మన సమాజంలో ఎంత గొప్పవాడిగా ఉన్నా మహాత్ములతో వ్యవహరించేటప్పుడు మాత్రం కొన్ని వినయ విధేయతలు పాటించవలసి ఉంటుంది. లేకపోతే కొండనాలుకకు మందేస్తే వృణాలకు కూడా ఊడిపోయినట్లుగా విపరీత ఫలితానికి గురి కావాల్సి వస్తుంది. ఒకసారి పంచదార కొరత ఏర్పడిన సందర్భంలో ఒక మంత్రి గారు స్వామివారికి ఇవ్వమని ఒక బస్తా పంచదార తమ డ్రైవర్తో పంపారు. అప్పుడు రేషన్ కాలం అదంతా ఏదైనా అందులోనూ బాగా కఠినంగా ఉండే రోజులు, మనకి ఏమి కొనుక్కోవాలన్నా పరిమితంగా రేషన్గా ఉండేది. సో ఆశ్రమంలో స్వామివారికి ఇవ్వమని చెప్పి పంచదార కొరత అంటే అప్పుడు బాగా షార్టేజ్ ఉండటం వల్ల ఒక మంత్రి ఏం చేశాడట, అప్పుడు గవర్నమెంట్లో ఉన్నతను స్వామివారికి ఇవ్వమని ఒక బస్తా పంచదార ఒక డ్రైవర్తో పంపించారు. అతను రాలేదు, ఇంట్లో వాళ్ళని పంపించలేదు, డ్రైవర్కి ఇచ్చి పంపించాడు. స్వామివారు అప్పుడు ఆ డ్రైవర్తో తన బంధువులు ఎవరినైనా నీతో పాటు ఆశ్రమానికి పంపాడా అని అడగ్గా అతను లేదన్నాడు. మనమైతే ఏం చేస్తాం, పంపించారమ్మో షార్టేజ్ అండి, అసలు షుగర్ లేదు, మనం కాఫీ తాగాలంటే అల్లాడిపోతున్నాం, నాకే కాదు ఇక్కడ వచ్చే భక్తులకు కూడా లేదు, సరే పక్కన పెట్టండి అంటాం. అడ్మినిస్ట్రేషన్లో మనమే ఉన్నాం అనుకోండి. కానీ స్వామివారు ఏమి అడుగుతున్నారు, సరే బస్తా పంపించాడు, సరే ఆయన తరపు నుంచి ఆయన బంధువులు ఏమన్నా పంపించాడా దీంతో పాటు అన్నారట. లేదు స్వామి, నేను ఒక్కనే డ్రైవర్నే వచ్చాను అన్నారట. అప్పుడు వారు తాను స్వయంగా రాలేకపోతున్నామని ఈ చక్కెర బస్తాను స్వీకరించమని కనీసం ఒక ఉత్తరమైన నీతో పంపలేదా అని అడిగారట. వాళ్ళు నిజంగా రాలేని స్థితిలో ఉన్నారు, కానీ స్వామివారికి సమర్పించాలనుకున్నారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకి ఎవరు బంధువులు లేరు, వాళ్ళే ఉన్నారనుకోండి, స్వామి ఈ ఇబ్బంది వల్ల రాలేకపోతున్నాను, దయచేసి స్వీకరించండి అని ఒక లేఖ రాయటమో లేకపోతే ఆయన తరపున చెప్పమన్నారని చెప్పటమో ఏదో. మనం ఏం చేస్తాం, రాలేనప్పుడు నేను రాలేకపోయానని చెప్పి మనం పంపించిన వాళ్ళని చెప్తాం. ఇప్పుడు పిల్లలకి మనం ఏదైనా ఒక చాటికి పంపిస్తున్నాం అనుకోండి, మనం వెళ్ళలేకపోతే ఏం చెప్తాం, అక్కడ వాళ్ళకి చెప్పు ఈ కారణం చేత రాలేకపోయామని, అంటే వాళ్ళు కూడా బాధపడకుండా ఉంటారు అని. ఇక్కడ స్వామీజీ దగ్గరికి ఇచ్చినప్పుడు ఇతను ఏం చేశాడు, ఆశ్రమానికి పంపిస్తే చాలు అనుకున్నాడు. ఎట్లా పడితే ఎట్లా ఇస్తే వాళ్ళు తీసుకుంటారు, పాపం వాళ్ళు ఏదో అక్కడ షార్టేజ్లో ఉన్నారు షుగర్ గారు అనుకుంటున్నాడు తప్పించి తను ఎవరికి పంపిస్తున్నాడు, అలాంటి మహాత్ములతో ఎలా వ్యవహరించాలి. మన దృష్టిలో అది పంచదార కావచ్చు, బంగారం కావచ్చు. బాబా దగ్గరికి బంగారం బెంజి తీసుకొని వచ్చింది రాణి, అది దానికి కట్టేసి తీసుకొచ్చి పెడితే ఓపెన్ చేయకుంది బాబా అంటున్నారు. అది ఓపెన్ చేశారట, చేయగానే బాబా ఇది బంగారం అన్నాడు. సాయినాథులేమో ఒరే బంగారం అదా ఇదా అని చెప్పి ఆయన చూపించుకున్నారట హృదయాన్ని. వాడు వెంటనే అర్థమైంది బాబా ఏమంటున్నారు, మళ్ళీ దాన్ని మూట కట్టిపించారు. రాణిగారు ఏ బంగారం బిందె తీసుకొచ్చారు, బిందె నిండా బంగారం తీసుకుని వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకి బంగారము వజ్రాలు లేకపోతే వైడూర్యాలు వాళ్ళకేం లెక్క. రాయిని పట్టుకుంటే బంగారం అవుతుంది, రాయిని పట్టుకుంటే వజ్రం అవుతుంది. ఎందుకు పనికిరాని వాడే పండితుడు అవుతాడు, అంటే వాళ్ళ స్పర్శతోటి వాళ్ళ ఆలోచనతోటి వాళ్ళ దీంతోటి. అలాంటి వారికి మనం తీసుకెళ్ళేవి మనకి ఇచ్చిన దాన్ని మనకి ఏది విలువ అనుకుంటున్నామో, మన జీవితంలో సంపద డబ్బే మనకి ముఖ్యం అనుకుంటున్నాం కాబట్టి అది లేకుండా మనం ఉండలేము. దాన్ని మనకి ఎంత ప్రీతిగా ఉన్నది ఇవ్వగలమా అని ఆయనకి ఇవ్వగలగటమే తప్పించి, అంటే నా సమయం అంతా నాకు ఇచ్చిన జీవితంలో సమయం అంతా దేనికి వెచ్చిస్తున్నాను అంటే ఇదిగో ఈ డబ్బులు సంపాదించడం కోసమే వెచ్చిస్తున్నాను. అంటే నాకు లైఫ్లో అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఏది డబ్బే, అలాంటిది నీకు ఇస్తున్నాను స్వామి దక్షిణగా, అందుకే తప్పించి ఆయనకి ఎందుకు అది మాస్టర్ గారు చెప్పేది. అందుకని స్వామీజీ అడిగారట, పోనీ సరే వాళ్ళెవరు రాలేదు,
తను స్వయంగా రాలేదు. పోనీ తాను స్వయంగా రాలేకపోతున్నానని ఈ చక్కెర బస్తాన్ని స్వీకరించమని కనీసం ఒక ఉత్తరమైనా నీతో పంపలేదా అన్నారట. నేను రాలేకపోతున్నాను, స్వామీజీకి చెప్పండి, స్వామీజీ ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ అని లెటర్ రాసి పంపించాడా అని అడిగారట. అంటే అతను దానికి కూడా లేదన్నాడు. లేదు స్వామి, అలా అయితే నువ్వు ఆ చక్కెరను వాపస్ తీసుకుపోవచ్చు. పెద్దలకి ఏదైనా కానుక సమర్పించాలనుకున్నప్పుడు ఇవ్వదలిచిన వారే స్వయంగా రావడం సాంప్రదాయం. మహాత్ములకి ఇవ్వాలంటే మనం వెళ్ళలేకపోతూ ఉన్నాం. అప్పుడు దానికి మన నుంచి కనీసం ఒక రిప్రజెంటేషన్ లాగో మన తరపునో ఒక లేఖో ఏదో పంపించాలి, నిజంగా కారణం చేత. కానీ పెద్దవాళ్ళతో పంపించేటప్పుడు ఏదో నేను ఇస్తే ఆయన తీసుకుంటారు, ఆయనకు అవసరం ఇవన్నీ. కనుక నువ్వేది అది ఆ పంచదారని వాపస్ తీసుకువెళ్ళొచ్చు. పెద్దవాళ్ళతో ఇచ్చేటప్పుడు పెద్దలకి ఏదైనా కానుక సమర్పించాలన్నప్పుడు ఇవ్వదలిచిన వారే స్వయంగా రావడం సాంప్రదాయం. అలా స్వయంగా కనుక తాను రాలేక తన తరపున ఎవరినైనా పంపలేనప్పుడు విధిగా పాటించవలసిన కనీస సభ్యతలు కొన్ని ఉంటాయి. అలాంటి కనీస సభ్యత, సంస్కారం, సమర్పణ భావం కొరబడిన కానుకలేవి ఈ స్వామీజీ స్వీకరించని మీ మంత్రి గారికి చెప్పు అని అందరికీ వర్తించే విధంగా స్వామివారు బోధించారు. బోధించడం కాదు, చూడండి, మామూలుగా మనమైతే ఎట్లా కూడా తీసుకుంటే సరిపోతుంది కదా, పాపం ఆశ్రమంలో అందరూ కాఫీ అడుగుతున్నారు, అట్లా ఉండదు. అదే నడుచుకుంటూ వస్తుంది. అంటే మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మహాత్ములకి సమర్పించేటప్పుడు సమర్పణ భావం ఉండాలి. స్వామి ఇది స్వీకరించండి అని మనం పర్టికులర్గా మనమే వెళ్ళి ఇవ్వాలి. సాధ్యం కానప్పుడు మన తరపున, లేకపోతే ఒక లేఖ, ఇట్లా వాళ్ళకి కనీసం మనం ఆ సంస్కారం కూడా లేదనుకోండి, ఆయన వాటిని స్వీకరించరు అని చెప్తున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.